కూటమి ప్రభుత్వం ఏర్పడి 3 నెలల కాలం గడిచింది. ఈ 3 నెలల కాలంలో వాళ్ళు చేసిన పనుల గురించి, వాటి గురించి అండ్ వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల గురించి నిన్న కూటమి ప్రభుత్వంలోని నాయకులందరూ కలిసి ఒక చోట మీటింగ్ పెట్టుకున్నారు. దాని గురించి డిస్కస్ చేసుకున్నారు. ఒకరినొకళ్ళు పొగుడుకోవడం ఇవన్నీ జరిగినాయి. బట్ అవన్నీ మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది ఏంటంటే ఈ 3 నెలల కాలంలో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇద్దరి నాయకులు పనితీరు ఎలా ఉందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎందుకంటే రేపటి కాలంలో రాష్ట్ర భవిష్యత్తు కానీ లేకపోతే ఆ పార్టీల భవిష్యత్తు కానీ ఈ రాజకీయ నాయకుల మీద ఆధారపడి ఉంది. వాళ్ళు ఎవరంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు. అసలు ఈ 3 నెలల కాలంలో వీళ్ళిద్దరూ ఏం చేశారు, ఎంత మేరకు అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు చిత్తశుద్ధిగా పనిచేస్తున్నారా లేదా అనే దాని మీదే నేను మాట్లాడతాను. ముందుగా పవన్ కళ్యాణ్ గారికి విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆయన తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కాబట్టి ఆయన పైన ఈ ఎక్స్పెక్టేషన్ ఉండడం కామన్. ఆయన బాధ్యతలు స్వీకరించినప్పటి కానించి ఇప్పటి వరకు ఆయన ఏం చర్యలు తీసుకున్నారో, ఏం చేశాడో అన్నదే ఒకసారి డిస్కస్ చేసుకుందాం. అసలు ఈయన తీసుకున్న శాఖల్లో కూడా చాలా తెలివిగా ఆలోచించి శాఖలు తీసుకున్నారని చెప్పాలి. ముఖ్యంగా పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ, అలాగే అటవీ శాఖని ఈయన తీసుకోవడం జరిగింది. అసలు ఈ శాఖల్లో ఎంత మేరకు పనితీరు కనిపించారు అంటే శాఖాపరమైన బాధ్యతలు తీసుకున్నప్పటి కాడి నుంచి నా దగ్గర పవర్ ఉంది, నేను ఒక మంత్రిని అనే ధోరణిలో కాకుండా ఆ శాఖకి సంబంధించిన ఆ శాఖ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులందరినీ తన దగ్గరికి తీసుకొచ్చి అసలు రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాలు పనితీరు ఎలా ఉంది, గత ప్రభుత్వం ఏ విధంగా నిర్వహించింది అనే దానిపై పూర్తిగా రివ్యూ చేశారు. అంటే వాళ్ళతో కలిసి కూర్చుండి చర్చలు జరిపారు. అంటే నా దగ్గర అధికారం ఉంది, నేను ఏ డెసిషన్ అయినా తీసుకుంటే అది అమలు చేసేద్దాం అనే ధోరణితో కాకుండా అసలు మనం ఏం చేస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి, పంచాయతీలు అభివృద్ధి చెందుతాయి అని చెప్పి అధికారులతో కూర్చుండి ప్రతి దాన్ని క్షుణ్ణంగా తెలుసుకుని శాఖాపరమైన నిర్ణయాలు తీసుకుందాం అని చెప్పి ఆయన భావించారు. దాని మీదే పనిచేశారు కూడా. అలానే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం గ్రామ పంచాయతీలకి ఎటువంటి నిధులు ఇవ్వకోకుండా అసలు పంచాయతీల్లో ఉన్నటువంటి ప్రెసిడెంట్లకి ఎటువంటి విలువ లేకుండా పోయింది. ఈవెన్ గత ప్రభుత్వం ఉన్నటువంటి 5 years లో కనుక మీరు చూసుకుంటే కనుక చెత్త పట్టుకెళ్ళడానికి కూడా పన్ను వసూలు చేసేవారు. పోనీ చెత్త పట్టుకెళ్ళడానికి వచ్చే వాళ్ళకి ఏమన్నా శాలరీస్ ఇచ్చేవారు అంటే సక్రమంగా వాళ్ళకి ఇచ్చేవారు కాదు. గ్రామాల్లో ఉన్నటువంటి డ్రైనేజ్ క్లీనింగ్ విషయంలో కానీ, గ్రామాలని శుభ్రంగా ఉంచడం విషయంలో కానీ, వాటర్ విషయంలో కానీ, వీధి దీపాల విషయంలో కానీ వేటిపైన గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం సక్రమంగా పనిచేయలేదు. ఎందుకంటే ఎంప్లాయీస్కి ఎటువంటి జీతాలు టైంకి ఇచ్చేవారు కాదు. వాళ్ళు ఎందుకు పనిచేస్తారు? దాంతోపాటు అధికారులు కూడా అదే నిర్లక్ష్యాన్ని వ్యవహరించారు. గ్రామానికి ₹1 నిధులు ఆ గత 5 సంవత్సరాల్లో పడేవి కాదు టైంకి. దానివల్ల వీళ్ళందరూ పని చేయటం మానేశారు పూర్తిగా. ఈవెన్ మీరు చూసుకుంటే కనుక మున్సిపాలిటీలో ఇదే ధోరణి ఉంటే కనుక టౌన్లో కానీ సిటీల్లో కానీ ఒక్కడ బతకలేడు. మున్సిపాలిటీలో పనిచేసే వర్కర్స్ అందరికీ టైంకి జీతభత్యాలు ఇస్తారు. ఆ రోడ్లు శుభ్రం చేయడం కానీ, చెత్త తీసుకెళ్ళడం కానీ ఇవన్నీ ఎందుకు టైంకి జరుగుతాయి? ఎందుకంటే అక్కడ జీతభత్యాలు టయానికి అందజేస్తారు కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్తారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో అట్లాంటి సిచ్యువేషన్ లేవు. గ్రామాల్లో నిధులన్నీ ప్రభుత్వాలు పట్టుకెళ్ళిపోతున్నాయి కానీ గ్రామానికి తిరిగి నిధులు వేయట్లేదు. ఆ గత 5 సంవత్సరాలు ఇదే జరిగింది. సో అందుకనే గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వాళ్ళు పనితీరు కూడా అలాగే ఉన్నది. ఆ డ్రైనేజీని శుభ్రం చేసేవారు కాదు. మస్కిటోస్ అవి రాకోకుండా పొగలు స్ప్రే చేయడం కానీ ఇట్లాంటి చాలా కార్యక్రమాలు చేయాలి గ్రామీణ ప్రాంతాల్లో కూడా. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా మనుషులే. గ్రామాలు ఎప్పుడైతే సుభిక్షంగా ఉంటాయో రాష్ట్రం కూడా అంతే సుభిక్షంగా ఉంటుంది. సో అందుకనే ఈయన ఏం చేశారంటే వాటిపైన పూర్తిగా రివ్యూ చేసి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏ అయితే తప్పులు చేసిందో వాటిని క్వశ్చన్ చేస్తూ పెండింగ్ లో ఉన్నటువంటి నిధులను కూడా దాదాపుగా 6,000 కోట్లని గ్రామ పంచాయతీ నిధులకి రిలీజ్ చేశారు. సో దీనివల్ల చిన్న చిత్తగా పనులన్నీ జరుగుతాయి. అలాగే పంచాయతీలో ఉన్నటువంటి పంచాయతీ ప్రెసిడెంట్లకు కూడా ఎంతో కొంత అధికారం ఉన్నట్టు ఉంటుంది, పని చేయడానికి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ విధంగా గ్రామ పంచాయతీల మీద ఆలోచించి చర్యలు తీసుకోవడంలో పవన్ కళ్యాణ్ గారు చాలా చురుగ్గా వ్యవహరించారని చెప్పుకోవాలి. అలాగే ఇంకో విషయం ఏంటంటే
దేశంలో ఎప్పుడూ జరగని విధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలోని గ్రామ సభ ఒకేసారి నిర్వహించారు. ఇది దేశంలోనే తొలిసారి. అలాగే ఉపాధి హామీ పథకానికి సంబంధించిన 4,000 కోట్ల రూపాయలను చర్చలు జరిపి దాని మీద తీర్మానం కూడా చేయడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో సమస్యలన్నీ తెలుసుకోండి. ఈవెన్ అటు టీడీపీ నాయకులతో కానీ, జనసేన వాళ్ళతో కానీ, బీజేపీ వాళ్ళతో కానీ కూర్చుండి అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, అసలు మనం ఏ విధంగా పనిచేస్తే ముందుకు వెళ్తామో అనే దానిపై చర్చలు జరిపారు. అండ్ ఆ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కూడా రాబోయే కాలంలో ఖచ్చితంగా జరుగుతాయి. అలాగే ఒక చిన్నపిల్ల కిడ్నాప్ గురైతే వితిన్ 24 అవర్స్లో తిరిగి వెనక్కి బ్యాక్ తీసుకురాగలిగారు. ఈయన చొరవతోనే అధికారులతో మాట్లాడి, పోలీస్ శాఖతో మాట్లాడి ఆమెను తిరిగి వెనక్కి తీసుకురాగలిగారు. అలాగే ఇంకా చాలా విషయాల్లో, రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా విషయాల్లో ఆయన చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఆయన చేసే పని ఏంటంటే, ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విషయాలను ఆయన క్షుణ్ణంగా తెలుసుకుని మళ్ళీ ప్రజల ముందుకు రావాలి అనే ఉద్దేశంతో ఉన్నారు. అలాగే తనకిచ్చిన శాఖాపరమైన బాధ్యతలను అర్థం చేసుకుని దానిపైన నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నారు. అంటే ఏ నిర్ణయం పడితే ఆ నిర్ణయం తీసుకుంది తర్వాత దానివల్ల ఉపయోగం లేదు అని తెలిసి బాధపడడం కంటే ఆలస్యమైన 1-2 సార్లు ఆలోచించి అధికారులతో కూర్చుండి చర్చలు జరిపి ఆ తర్వాతనే ఆయన ముందుకు వెళ్తున్నారు. అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతాలకి ఎటువంటి ముప్పు లేకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అని చెప్పి వాళ్ళతో డిస్కస్ చేయడం కూడా జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ఈ 3 నెలల కాలంలో పెద్ద ఎగ్జామ్ రాశారనే చెప్పాలి. అంటే ఏ విషయం మీద ఆయనకి అవగాహన లేదో ఆ విషయాల మీద అధికారులతో కలిసి కూర్చుండి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్దాం అని చెప్పి ఆయన అనుకున్నారు. ఈ విధంగా ఆయన ముందుకు సాగడం కూడా జరిగింది. ఇక ఈ 3 నెలల కాలంలో ఆయన చేసిన తప్పులు అంటే ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో ఆయన అంతగా అందుబాటులో లేరు. అంటే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే దాని మీద కూర్చుంటున్నారు కానీ నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో లేదనేది ఒక వాదన అయితే ఉంది నిజంగా. అలాగే గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం మీద పదే పదే ఈయన విమర్శలు చేసేవారు. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా మంది గంజాయికి కానీ డ్రగ్స్ కానీ బానిసలు అయిపోతున్నారు అని చెప్పి పదే పదే విమర్శలు చేసేవారు. వాటి మూలాలను వెతికే ప్రయత్నం అసలు చేయలేదు. అంటే వీళ్ళ ప్రభుత్వం లాగానే ఆ పనులన్నీ ఆగిపోయాయా? అండ్ ఇంకో విషయం ఏంటంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు అని చెప్పి ఈయన పలుమార్లు విమర్శలు చేసేవారు. వాటి మీద కూడా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. అంటే వాళ్ళని తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చేయట్లేదు. ఈయన అన్న విషయాలు ఇవన్నీ అధికారంలో రాకముందు ఈయన మాట్లాడిన విషయాలే. ఇవి పవన్ కళ్యాణ్ సైడ్ నుంచి మంచి చెడు. అలాగే నారా లోకేష్ గారి గురించి మాట్లాడుకుంటే కనుక విద్యాశాఖ బాధ్యతలు తీసుకున్నప్పుడు కాడి నుంచి ఏది పడితే ఆ నిర్ణయాలు ఈయన కూడా తీసుకోవట్లేదు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు రేపొద్దున రాష్ట్రానికి భవిష్యత్తుని నిర్ణయం చేస్తాడు. మన ఆధారంలో ఆలోచించి పనిచేస్తే కానీ మంచి జరగదు అని చెప్పి నారా లోకేష్ గారు భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, అమ్మఒడి పథకం ఇవ్వడానికి ఏముంది, విద్యార్థులు స్కూల్ బళ్ళు ఓపెన్ చేశారు, ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది, సో ఇచ్చేయడానికి ఏంటి అనేది ఒక మాట అనేయడం జరిగింది. ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏ విషయమైనా రివ్యూ చేయింది ముందుకెళ్లే అవకాశం లేదు. ప్రతి శాఖలోనూ ఇదే జరుగుతుంది. అసలు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసింది, ఎక్కడ తప్పులు జరిగాయి, ఎక్కడ మంచి జరిగింది అనే దాని గురించి చర్చలు జరిపి అండ్ పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి విషయాలను కూడా వీళ్ళ పరిగణనలోకి తీసుకుని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చేసిన మంచి పని ఏంటంటే వికలాంగుల విద్యార్థులకి ఐఐటిలో ఒక ఇష్యూ వస్తే జీవోని మార్చి వాళ్ళకి అనుకూలంగా తయారు చేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చదువుకునేటట్టు చేశారు. దాదాపు ఒక 17-18 మంది విద్యార్థులకి అది చాలా ఉపయోగపడింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఆయన దగ్గర మెచ్చుకోవాల్సిన విషయం, కర్ణాటక ప్రభుత్వం ఈ మధ్యన ఒక కొత్త జీవో తీసుకొచ్చింది. ఏంటంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి
ఒక జీవోని తీసుకొచ్చింది. దాని మీద కంపెనీలన్నీ రివర్స్ అయ్యాయి. మీరు ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తాయి అని చెప్పి ఒక ట్వీట్ కూడా చేసే కంపెనీలన్నీ. దాని మీద ఎమ్మటనే నారా లోకేష్ గారు స్పందిస్తూ మా రాష్ట్రానికి రండి, మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అండ్ మీకు కావాల్సిన వెసులుబాట్లన్నీ మేము ఇక్కడ కల్పిస్తాం. అంటే ఈయన ఉద్దేశం ఏంటంటే ఏ చిన్న అవకాశం వచ్చినా దాన్ని జారవిడ్చుకోకూడదు. రాష్ట్రానికి మంచి జరగాలి అంటే ఏ చిన్న అవకాశాన్ని వచ్చినా దాన్ని పట్టుకుని ముందుకు తీసుకెళ్లాలి అనే ధోరణితో ఈయన బిహేవ్ చేశారు అక్కడ. అలాగే గల్ఫ్ లో ఉన్నటువంటి బాధితులను తీసుకురావడంలో చాలా చురుగ్గా వ్యవహరించారు. అంటే గల్ఫ్ లో ఉన్నటువంటి వ్యక్తిని ఈయన తీసుకొచ్చారు అని అనట్లేదు. ఒక వీడియో ఈయన దగ్గరికి వస్తే దాని మీద స్పందించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులతో మాట్లాడి ఆ చర్చలు అయితే జరిగినాయి, మాట్లాడారు. వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరిగింది. కానీ వాళ్ళని వేరే వ్యక్తులు ఎవరో తీసుకొచ్చారు, కానీ వీళ్ళైతే ఆ సమస్య పైన మాట్లాడడం జరిగింది. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల్లోని టీచర్స్ అందరినీ అప్గ్రేడ్ చేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టానికి తగినట్టు వాళ్ళందరినీ అప్గ్రేడ్ చేయాలి అని చెప్పి చర్చలు జరుగుతున్నాయి. దాని మీద కూడా అది కూడా ఒక మంచి విషయమే నిజంగా చెప్పాలంటే. విధంగా విద్యాశాఖలో ఆయన కూడా ఒక రకంగా పవన్ కళ్యాణ్ లాగానే కృషి చేస్తున్నారనే చెప్పుకోవాలి. ఇద్దరు నాయకులు ఒకరికి ఒకరు పోటీగానే పనిచేస్తున్నారు. నా శాఖను నేను ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పే విధానంలోనే పనిచేస్తున్నారు. అలానే నారా లోకేష్ గారు ఆయన నియోజకవర్గానికి ఎప్పుడు అందుబాటులో ఉంటున్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా త్వరగా స్పందిస్తున్నారు, దాన్ని త్వరగా పరిష్కరిస్తున్నారు. ఇది ఒక మంచి విషయం. అక్కడ ఒకసారి ఓడిపోయి మళ్ళీ ఇప్పుడు గెలిచిన తర్వాత ఆ నియోజకవర్గాన్ని ఎంత కంచుకోటలా చేసుకున్నారంటే, చంద్రబాబు నాయుడు గారికి కుప్పం ఎలాగో ఇప్పుడు నారా లోకేష్ గారికి మంగళగిరి అలాగా అంత కంచుకోటలా తయారు చేసుకున్నారు. అలాగే నారా లోకేష్ గారి దగ్గర నుంచి వచ్చిన పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే, అధికారంలోకి రాకముందు ఆయన చాలా హామీలు ఇచ్చారు. వెళ్ళిన ప్రతి ప్రాంతంలోని సమస్యను తెలుసుకోవడం, అక్కడ హామీ ఇచ్చేయడం. ఆ హామీల గురించి ఇప్పటి వరకు మాట్లాడకపోవడం, వాటి గురించి చర్యలు తీసుకోకపోవడం ఆయన దగ్గర ఉన్నటువంటి డ్రాబ్యాక్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఎన్నికల ప్రచారంలో పదే ఆ రెడ్ బుక్ ఓపెన్ చేసి ప్రతి ఒక్కరి పేర్లు నోట్ చేస్తున్నాను, చట్ట విరుద్ధంగా పనిచేసిన ప్రతి ఒక్కరిపైన చర్యలు తీసుకుంటాను అని చెప్పి పదే ఆ రెడ్ బుక్ చూపించేవారు. ఇప్పుడు అదే ఆధారంగా ప్రతిపక్షాలు ఈయన మీద దుమ్మెత్తిపోస్తున్నాయి. ఏ చిన్న ఇష్యూ వచ్చినా, ఏ చిన్న కంప్లైంట్ వచ్చినా, ఏ చిన్న కేసు వచ్చినా ఆ రెడ్ బుక్ లో ఉన్నటువంటి పేర్ల మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు అని చెప్పి ప్రతిపక్షాలు మాట్లాడడం జరుగుతుంది. ఈవెన్ మీరు అప్పుడు అన్నారు కదా, అన్నప్పుడు ఏం చేయాలి? ఆ రెడ్ బుక్ లో ఏవైతే పేర్లు ఉన్నాయో ఆ పేర్లన్నీ తీసి బయటికి, వీళ్ళ గతంలో ఇటువంటి తప్పులు చేశారు, వీళ్ళపైన ఇటువంటి చట్టపరమైన చర్యలకు మేము ముందుకు వెళ్తున్నాం అని చెప్పి మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి నా అభిప్రాయం. బట్ దాని మీద ఎటువంటి మాటలు లేవు. అండ్ ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఈయన పదే ఆ రెడ్ బుక్ చూపించడం వల్ల ప్రతిపక్షాలకి అదొక ఆయుధంగా దొరికింది. ప్రభుత్వం తప్పు చేసిన వాళ్ళపై ఏదైనా చర్యలు తీసుకుంటారంటే ఆ రెడ్ బుక్ లో పేరు ఉంది, వీళ్ళు కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నారు అని చెప్పి వాదిస్తున్నారు వాళ్ళు. సో అదొకటి ఈయనకి పెద్ద డ్రాబ్యాక్ గా తయారైంది. అండ్ ఓవరాల్ గా చూసుకుంటే కనుక ఈ 90 రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ విపరీతంగా చేసిన పనులేం లేవు. ఇంకా ముఖ్యంగా ఒక విషయం చెప్తున్నాను నేను, పథకాలు అనేవి ఏ ప్రభుత్వం వచ్చినా ఇస్తాను అంటది. 100% ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. అది వైసీపీ ప్రభుత్వం అయినా, టీడీపీ ప్రభుత్వం అయినా చేయలేదు. ఈవెన్ పథకాల మీద మనం ఎప్పుడు డిపెండ్ అవ్వకూడదు. రాష్ట్రంలో ప్రజలు అభివృద్ధి చెందాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఏదో ఒక పని చేసుకోవాలి, ఉపాధి ఉండాలి ముఖ్యంగా. ఆ ఉపాధి ఉన్నప్పుడే ప్రభుత్వాలు బాగుంటాయి, ప్రజలు బాగుంటారు. అంతేగాని పథకాల నుంచి వచ్చిన డబ్బులతో మనం బాగుపడిపోదాం అంటే కనుక రాష్ట్రము బాగుపడదు, రాష్ట్ర ప్రజలు బాగుపడరు. అండ్ పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ ఈ 3 నెలల కాలంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు 99% సక్సెస్ అయ్యాయని చెప్పుకోవాలి. భారీగా వీళ్ళేమి పనులు చేసేయలేదు, కాకపోతే శాఖాపరంగా చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, అధికారుల నుంచి రివ్యూ చేసి వాళ్ళు చెప్పిన నిర్ణయాల్ని 1-2 సార్లు ఆలోచించి వీళ్ళు కూడా డెసిషన్ తీసుకుని ఏదైనా అమలు చేయడానికి ముందుకు వెళ్తున్నారు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇట్లాంటి చర్యలు చేయలేదు. మన బుర్రలో ఏది మెదిలితే అదే. ఈరోజు పథకం ఇవ్వాలంటే పథకం ఇచ్చేయాలి అధికారులు అందరూ. డబ్బులు ఉన్నాయా లేదా అన్నది అవసరం ఉండదు. ఈరోజు ఎగ్జామ్ పెట్టాలంటే ఎగ్జామ్ పెట్టేయాలి విద్యార్థులందరికీ.
ఈరోజు పంచాయతీ నుంచి 100 కోట్లు తీసుకొచ్చేయాలంటే ఆ పంచాయతీలో ఉన్నటువంటి నిధులన్నీ పట్టుకెళ్ళి పథకాలకు ఇచ్చేయాలి. ఇలా అడ్డగోలుగా పనిచేయటం వల్లనే రాష్ట్రం ఇప్పుడు ఈ తీరులో ఉంది. బట్ ఇప్పుడు ఆ విధంగా పని చేయకూడదు మనం. ఒక సిస్టమేటిక్‌గా ఎళ్ళాలి అని చెప్పి వీళ్ళు పనిచేయటం జరుగుతుంది. ఈ 3 నెలల కాలంలో పవన్ కళ్యాణ్ గారు గాని, నారా లోకేష్ గారు గాని ఏమన్నా తప్పులు చేసి ఉన్నారని మీకు అభిప్రాయం ఉంటే గనక కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకా వాళ్ళేమన్నా మంచి పనులు చేసి ఉన్నారు అని అనిపిస్తే గనక మీకు కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి.